యేసునందు విశ్వసించిన వాళ్లకు కుల భేదాలు ఉండవు. మనందరిది ఒకే కులం. దేవుని స్తుతి పాటల గాయ కులం, సువార్త చెప్పే బోధ కులం, సమాజాన్ని సంస్కరించే నాయ కులం. ఏ కులం? నాయకులం, బోధకులం, యాజకులం. ఏ కులం? యాజకులం. దేవుని బిడ్డలారా, మనకి ఇంకేం కులం లేదు. సైనికులం, సైనికులం, పరిచారకులం. ఎవడైనా అహంభావముతో ప్రవర్తిస్తుంటే వాడిని ఉతికేసే రజకులం. పవన్ మంచిగా ఉందా? ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? ఏ కులం ఎక్కువ, ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా. ఏ కులం ఎక్కువ, ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? మాలమాదిగలు తక్కువ వారను మాటే మంచిది కాదయ్యా. మాలమాదిగలు తక్కువ కులమను మాటే మంచిది కాదయ్యా. మాలగల కంటే నీచులు మందిని ముంచెడి వారయ్యా. ఏ కులమని నన్ను ఎందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని మనిషికి కులమున్నదని చెప్పే మనుజుడు కాదయ్యా. మనిషికి కులమున్నదని చెప్పే మనుజుడు కాదయ్యా. మనమెక్కువ వారే తక్కువయను మనిషికి బుద్ధే లేదయ్యా. మనమెక్కువ వారే తక్కువయను మనిషికి బుద్ధే లేదయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? ఏ కులం ఎక్కువ, ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు? పంచమ జాతిని ముట్టుట తగదని పలుకుట న్యాయము కాదయ్యా. పంచమ జాతిని ముట్టుట తగదను మాటే మంచిదినా. పంచముడితడని పిలిచెడి నీచుడు పరులను ముంచెడి వాడయ్యా. పంచముడితడని పిలిచెడి నీచుడు పరులను ముంచెడి వాడయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు? కులము గొప్పదని చెప్పుచు కొందరు కుక్కల వలె జీవింతురయ్యా. కులము గొప్పదని చెప్పుచు కొందరు కుక్కల వలె జీవింతురయ్యా. కులము నమ్ముకొని ఎగురుచు నీచపు గుణములు మాననిదెందుకయ్యా. కులము నమ్ముకొని ఎగురుచు నీచపు గుణములు మాననిదెందుకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి, ఏమని చెప్పుదు నీకయ్యా? ఏ కులం ఎక్కువ, ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా. ఏ కులమని నన్నెందుకు? మాదిగ తెచ్చిన కళ్ళు ద్రాగితే మానము బోధని. ఊర్లలో ఆ తాటాకు దొండలు పట్టుకొచ్చి కళ్ళు పోసేది మాదిగలే. అసలు సంగతి ఇది. మా తాతయ్య అద్దంకి దావీదు తాత రాశారు. అద్భుతమైన గీతం ఇది. మాదిగ తెచ్చిన కళ్ళు త్రాగితే మానము బోధని ఎందుర. అందరు అగ్ర కులాలందరూ తాగుతారు కళ్ళు. పోసేటోడు మాదిగ. మాదిగ తెచ్చిన కళ్ళు త్రాగితే మానము బోధని ఎందురయ్యా. మాదిగ తెచ్చిన కళ్ళు త్రాగితే మానము బోధని ఎందురయ్యా.
మాలమాదిగల ముట్టితిమంటే మైలను బడితిమి ఎందురయ్యా. మాలమాదిగల ముట్టితిమంటే మైలను బడితిమి ఎందురయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి ఏమని చెప్పుడు నీకయ్యా. ఏ కులం ఎక్కువ ఆ కులమేదో నాకిక చెప్పకపోకయ్యా. ఏ కులమని నన్నెందుకు అడిగితివి ఏమని చెప్పుడు నీకయ్యా. అద్దంకి దావీదు గారు ఆర్టీడీ బస్ ఎక్కి ఒక పంతులు గారు కూర్చొని ఉంటే ఆయన పక్కన పోయి కూర్చున్నాం. పంచకట్టు పైన నల్ల కోటు సంకలో బైబిల్ సంచి అంతా పెట్టుకొని ఆర్టీడీ ఉండేది, అప్పుడు ఆర్టీసీ లేదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. అప్పట్లో నీలోఫర్ అని నిజాం రాజు కుమార్తె, ఆమె పేరు నీలోఫర్. నీలోఫర్ హాస్పిటల్ కూడా ఆమెనే స్థాపించింది. ప్రజల ట్రాన్స్పోర్టేషన్ కొరకు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నీలోఫర్ అమ్మగారే స్టార్ట్ చేసింది. అప్పుడు ఆర్టీడీ అన్నమాట. మా మేనమామూలు చాలామంది అందులో కండక్టర్లు, డ్రైవర్లు చేశారు. ఆర్టీడీ బస్ ఎక్కి అద్దంకి దావీదు గారు పంతులు గారు కూర్చొని ఉంటే ఆయన పిలక పంచకట్టు జంధ్యం అంతా ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ పండితుడు పక్కన పోయి కూర్చో. ఎవరయ్యో నువ్వు, ఏంది అట్లా వచ్చి పక్కన కూర్చుంటావు ఏంది, మీ కులం ఏది చెప్పి కూర్చో ముందు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి పక్కన కూర్చోవడమేనా, ఇక్కడ ఎవరున్నారో చూసేది లేదా, ఏమిట్లు మీరు, నేను ఎవరిని కనిపించట్లేదా, మీ కులమే చెప్పు ముందు అన్నాడట. ఇక ఆయన లేచి నిలబడి ఆయన ముఖంలో ముఖం పెట్టి చూసి అశువుగా ఈ పాఠం ఆడాడు. ముందు రాసింది కాదు, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పాలి అని. అప్పుడు ఏ కులమని నన్ను ఎందుకు అడిగితివి ఏమని చెప్పుదు నీకయ్యా అని వాడిని ఈ పాటతోనే ఉతికి పారేసాడు. ఆయన అన్నాడు, అయ్యా అడిగినందుకు క్షమించు, నేను అడిగినందుకు బుద్ధి తక్కువైంది బాబు, నువ్వెవరో కానీ సరస్వతీ పుత్రుడివి, ఈ పాట నువ్వు ఇప్పుడే రాసినావా ముందే అంటే, నేను ముందెక్కడదయ్యా, ఇప్పుడు నువ్వు అడిగితే దానికి జవాబే ఈ పాట ఇప్పుడు పాడానంటే, అరే నువ్వు సరస్వతీ పుత్రుడివి, సరస్వతి కటాక్షం ఉన్నది నీ నోట్లో, ఇంత వాక్కు ఇటువంటి ఒకరు వెలివేసుకోకుండా కలిసిపోతే దేశం సెట్ అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ ఐక్యపరిచే మహాశక్తి క్రీస్తు రక్తం, దేవునికి స్తోత్రం కలుగును గాక.